శుభమస్తు. ఆ సినిమా పాట పాడుకున్నామండి. పద పదవే వయ్యారి గాలి పటమా. ఆ సినిమా కులదైవం అన్న పేరిట పూర్వకాలం బ్లాక్ అండ్ వైటు నలుపు తెలుపు సినిమా. గాలిపటం ఎలా ఉంటుందో మానవ జీవితం అలాగే అని బోధించే నిమిత్తమై ఆ సినిమాలో ఆ పాట. అత్యాధునికంగా కూడా బాబా అన్న సినిమాలో చూస్తే కూడా మనకు ఒక గాలిపటంకు సంబంధించిన దృశ్యం కనిపిస్తుంది. గాలిపటం సంక్రాంతి పండుగ నాడు ఎగురవేయడంలో ఉండే అంతరార్థం ఏమిటి? గాలిపటం ఎగురవేయడంలో ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? పూర్వకాలం వాళ్ళు ఏది ఉత్తగా చేసేటటువంటి వాళ్ళు కారు, ఏది అనవసరంగా ఆచరించేటటువంటి వాళ్ళు కాదంటే కాదండోయ్. ప్రతి దాని వెనక ఏదో ఒక అంతరార్థం ఉండేది. ఏమిటి? గాలి పతంగముల అంతరార్థ విశేషాంశాలు. ప్రపంచంలో అనేక ఆసియా దేశాలలో నేటికి గాలిపటాలను ఎగురవేయడం మనం గమనించవచ్చు. థాయిలాండ్, రష్యా, అనేక ఇతర ప్రాంతాలు, మధ్య ఆసియా దేశాలలో గాలిపటాలను ఎగురవేయడం ఒక గొప్ప సంబరంగా, ప్రత్యేకమైన వేడుకగా, పోటీగా కూడా మనం గమనించవచ్చు. ఒలింపిక్స్లో ఏ విధంగా గాలిపటాలు ఎగురవేయడం లాంటి స్థాయిలో వాళ్ళు చేస్తూ ఉంటారో ఈ దేశాలలో కూడా వివిధములుగా ఉండేటటువంటి ఆ గాలిపటాలను సింగపూర్, మలేషియా ఇత్యాది దేశాల్లో కూడా, శ్రీలంకలో సైతం మనం గమనించవచ్చు. మన దేశంలో ఉత్తర భారతదేశంలో విరివిగా గాలిపటాలని ఎగురవేస్తారు. దక్షిణ భారతదేశంలో కాసింత తక్కువ. ఏమిటి ఈ గాలిపటం? గాలిపటానికి ఒక దారం ఉంటుంది. ఆ దారం మన చేతిలో ఉంటుంది. గాలిపటానికి విడిపించుకోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి, పైపైకి అన్న ఆలోచన ఎక్కువ. గాలిపటానికి సంబంధించిన ఆ దారం మన చేతిలో ఉన్నంత సమయం మేరకే ఆ గాలిపటానికి వెళ్ళిపోవాలి అన్న కోరిక ఉన్నప్పటికీ ఆ వెళ్ళిపోవడంలో ఆకాశంలో అందం, గౌరవం. ఒక్కసారి ఆ దారం తెగిపోతే, నియమాన్ని ఉల్లంఘిస్తే, సంబంధం తెగిపోతే గాలిపటం బతుకు అధోగతి. మానవ జీవితం కూడా అలాగే. నియమానికి కట్టుబడి ఉండాలి. ఒక నిర్దిష్టమైన జీవన విధానాన్ని అనుసరించాలి. దాని పేరే ధర్మం. అదే సనాతన ధర్మం. స్వధర్మే నిధనం శ్రేజ అంటే ఆ చేతిలో ఉండే దారమే. దారం పట్టుకున్న ఆ పతంగమును విహరింపజేసేటటువంటి వ్యక్తి భగవంతుడు. జీవితానికి సంబంధించినటువంటి నిత్య సత్యాన్ని ఇలా గాలిపటానికి మనం అన్వయించి చూచుకున్నట్లయితే స్వేచ్ఛ కావాలి అని ఎవరైనా కోరుకుంటారు. కానీ ఆ స్వేచ్ఛ ధర్మబద్ధమై ఉండాలి. లేని ఎడల ఆ తెగిపోయిన గాలిపటం అలా ఏ చెట్ల పొదల్లోనో ఎక్కడో ఒకానొక పాత హిందీ సినిమా మనం గమనించినట్లయితే, పాకీజా ఆ హిందీ సినిమా పేరు. గాలిపటంతో కథానాయిక జీవితాన్ని ఆ సినిమా నిర్దేశకుడు పోల్చి సరిచూపి మనకు వివరిస్తాడు. తెగిపోయిన గాలిపటం ఎలా జీవితం అధోగతి పాలయ్యే విధంగా తన జీవితాన్ని అంతం చేసుకుంటుందో తన ప్రమేయం లేకుండానే, ధర్మబద్ధం కాని జీవితం కూడా అలాగే తెగిపోయిన గాలిపటంలాగా ముండ్లకంపల పాలవుతుంది. కనుక నియమాన్ని విడిచిపెట్టకూడదు, ధర్మాచరణను అతిక్రమించకూడదు అనేటటువంటి బోధని సనాతన ధర్మం ఇలా చేస్తుంది. గాలిపటాల ప్రస్తావన వేదంలో లేదా, ఇతర ధర్మాలలో లేదా అంటే అన్ని ధర్మాలలో కూడా కేతనము, జెండా అనేది ప్రధానం. ఆ జెండా ఒక పొడవాటి నిడుపైన కర్రకి వేలాడదీసి దుర్యోధనుడు సర్పధ్వజుడు, భీష్ముడు తాళధ్వజుడు, అర్జునుడు కపిధ్వజుడు, వాళ్ళకి సంబంధించిన ఆ ధ్వజాలు విహంగంలో ఆకాశంలో అలా వేరిస్తూ ఉంటే ఫలానా వాడు వచ్చేవాడు ఫల్గుణుడు అన్నట్టుగా తిక్కన గారి పద్యం జ్ఞాపకం తెచ్చుకునే విధంగా ఆ జెండాల రూపంలో ఉండేవి. నేటికి సనాతన వైదిక ధర్మంలో మనం ఏ యజ్ఞయాగాది క్రతువులు చేసినా ఆ యజ్ఞయాగాది క్రతువులలో ముందుగా మనం ఇదే జెండాలే ఎగురవేస్తాం. ఆలయంలో ఉత్సవాలు చేసే సమయంలో ధ్వజస్తంభం వద్ద ఒక పత్రికని మనం భగవంతుడికి ప్రమాణపూర్వకంగా కళ్యాణం జరగబోతుంది, బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి అన్నట్లుగా లోకంలో ఉండే అందరికీ తెలియాలి అనేసి మొదటి రోజున ఆ ధ్వజం వద్ద ధ్వజారోహణం అని చెప్పేసి ఒక పచ్చని రంగులో ఉండేటటువంటి జెండాని ధ్వజస్తంభానికి వేలాడదీస్తాం. వాటికి ప్రతీక ఈ గాలిపటాలు.
గాలివాలు తెలుసుకునే నిమిత్తమై గాలిపటాలు ఎగురవేద్దాం. శాస్త్రీయ సనాతన ధర్మంలో ఉండే నిత్య సత్యాలని గమనించి సనాతన భారతంలో ఉండే ప్రతి ఆచారం వెనుక ఒక వైజ్ఞానిక కోణం ఉంది అని తెలుసుకుందాం. నిష్ఠూరపరచకుండా, నిరాదరణకు గురి కాకుండా, నిర్లక్ష్యపరచకుండా, మనమే ఏముంది అని తోసిపారేయకుండా ఆచారాల వెనుక ఉండే అంతరార్థాన్ని తెలుసుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.